పాత బట్టలు దానం చేయడం వల్ల ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా? చాలామంది అడిగేటువంటి క్వెషన్ అండి ఇది. కానీ ఆన్సర్ కాదు అనేటువంటిది అర్థం అండి. ఎందుకనంటే మనం బట్టలు దానంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మాత్రం వెళ్ళిపోదండి. కానీ మనం ఏ భావనతో ఇస్తున్నాం అనేటువంటిది ముఖ్యం అనమాట. మనం శుభ్రమైన బట్టలు ఇస్తున్నామా, మంచి బట్టలు ఇస్తున్నామా, చిరిగిపోయినవి వాడుకోవడానికి మంచి స్థితిలో ఉన్నటువంటి బట్టలు ఇస్తున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. మన బట్టలు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది. ఇంకా పుణ్యప్రదము అని శాస్త్రం చెప్పింది. గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ బట్టలు దానంగా చేస్తే మంచి పుణ్యము అనేటువంటిది లభిస్తుంది. అమావాస్య నాడు కానీ, రాత్రిపూట కానీ దానం చేయకూడదని శాస్త్రం చెప్పింది. కానీ బట్టలు అనేటువంటిది దానం ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఎక్కడా లేదు. కానీ ఖచ్చితంగా దానం చేయొచ్చు. సో దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, మనకి పూర్వజన్మలో ఏవైతే చేసినటువంటి పాపాలు ఉంటాయో ఈ వస్త్రదానం వల్ల, అన్నదానముల వల్ల అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, మానసికంగా సంతృప్తితోనే ఇవ్వాలి. అంటే మనకి ఉపయోగంగా లేవు అని చెప్పి అవతల వాళ్ళకి ఇవ్వడం కాదండి. వాళ్ళకు ఉపయోగపడాలి అనే భావనతో ఇస్తేనే ఆ దానం ఫలిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది.